మేము పొద్దున్నే షాపింగ్కి వచ్చామండి. యాక్చువల్లీ ఈరోజు ఏం జరిగింది అంటే పొద్దున మా పెద్దబాబు బాత్రూమ్కి వెళ్ళి జారి పడ్డాడు. వాడికి ఏం దెబ్బ తగలలేదు కానీ కళ్ళద్దాలు విరిగిపోయాయి అనమాట. సో ఇప్పుడు సడన్గా ఇంకొకటి కొనలేము, కొత్తది పేరు తీసుకురావడం మర్చిపోయాము. ఇది సెకండ్ టైం మాకు ఎక్స్పీరియన్స్ అయినా కూడా మేము మర్చిపోతాం. నెక్స్ట్ టైం అస్సలు మర్చిపోను. అయితే ఇంకేం చేయాలి కానీ అతుకు పెట్టుకోవడానికి ఉందన్నమాట. మొత్తం ఎతికాము, హోటల్ వల్ల నడితే లేదు అంటే 7-11 అని ఇక్కడ పెద్ద స్టోర్స్ ఎక్కడికి వెళ్ళినా గల్లీలో 2-3 అయితే ఉంటున్నాయి. సో ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే వాళ్ళకి ఎంత ఇంగ్లీష్లో చెప్పినా కూడా అర్థం కావట్లేదు. సో మా చిన్నోడు ఏం చేశాడంటే ట్రాన్స్లేటర్ తీసుకొని టైప్ చేసి చూపిస్తే ఇక్కడ ఉన్నాయని చెప్పి మొత్తానికి ఇక్కడ పంపించారు. ఇక్కడ దొరికాయండి. ఇవి 26 బాత్స్ అయితే 29 బాత్స్ తీసుకున్నాము. ఇందులో 3 వస్తున్నాయి. ఇవి సరిపోతాయి అని చెప్పేసి ఈ షాప్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మా గైడ్ ఖుష్బూ ఉంది కదా, ఖుష్బూని అడిగితే కాస్మెటిక్స్ అయితే చాలా మంచిగా సజెస్ట్ చేసింది. ఇవి చూడండి, ఇవి బ్రేక్ఫాస్ట్ అంట వీళ్ళకి. చీజ్ కేక్ బెరీ, యూ వాంట్ చీజ్ కేక్? అమ్మ కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు మేము తినడానికి బస్సులు. స్నాక్స్ తీసుకో. మొన్న వెళ్ళినప్పుడు మేము చూసామన్నమాట. ఇది చాలా బాగుందండి. చింతపండు చాక్లెట్స్ క్యాండీస్ అనమాట, ఎక్స్ట్రా స్పైసీ. యశు ఆల్రెడీ ట్రై చేసింది బస్లో, అందరికి ఒక్కొక్కటి ఇస్తే తెగ నచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ తీసుకుందాము అంటే ఇవి బాగున్నాయండి. ఇదేమో లెస్ షుగర్, కొంచెం మనకి ట్యాంగీ ఉండి కాస్త చట్పట్ ఉంటే బాగుంటుంది కదా. ఇది ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ కోకోనట్ క్యాండీస్ అయితే సూపర్ దొరుకుతున్నాయి. ఇదేంటి పపాయ అని ఇలా చేశారు, సాల్టెడ్ పపాయ అంట. ఏంటి ఇది? సాల్టెడ్ మ్యాంగో. చింతపండుని ఇట్లా చేసిండు. టామరిన్ షీట్ అంట, ప్లమ్. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ అసలు. అండ్ ప్రోటీన్ డ్రింక్స్ ఎలా ఉన్నాయి చూడండి ఇక్కడ. సోయా మిల్క్తో చేసినవి. ఒక డ్రింక్ తీసేసుకుంటే సరిపోతుంది. కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేదు, 60 రూపీస్ పడుతుంది. బబుల్ టీ అయితే సూపర్ ఉందండి ఇక్కడ. అండ్ రండి, మా గైడ్ కొన్ని కాస్మెటిక్స్ సజెస్ట్ చేసింది అనమాట. ఇక్కడ వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది కదా, గ్లాసీగా. అండ్ చాలా ఎండ్ ఉంది అయినా కూడా మంచిగా వైట్గా ఉన్నారు వాళ్ళు. ఇక్కడ కూడా గార్నియర్ కంపెనీ చాలా ఫేమస్. తను చెప్పింది ఏంటి అంటే ఇదిగోండి, ఇది చెప్పింది. ఇది ఇందులోనే సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. స్మూతీ అనేది చాలా కొంచెం అప్లై చేస్తే సరిపోతుందంట, మార్నింగ్ నైట్. అండ్ ఇది పెట్టుకోమని చెప్పింది. ఇది ఫౌండేషన్. ఇది మటుకి 3 months వస్తుందంట. ఇది ఓన్లీ ఐస్ దగ్గర పెట్టుకోవాలి అంట. ఇది ఇంకొకటి కొన్ని చాలా మంచిగా చెప్పింది కంపెనీ. ఇట్లా మనకి ఎన్ని కావాలి అంటే అన్ని షాషర్స్ లాగా తీసుకోవచ్చండి. ఇందులో వీళ్ళకి 2 కలర్ షేడ్స్ ఉన్నాయండి, ఒకటి వెనీలా, ఒకటి కస్టర్డ్ అనమాట. మనం పెట్టుకోవాల్సింది కస్టర్డ్. వెనీలా ఏమో వాళ్ళ స్కిన్కి బాగా సూట్ అవుతుందని చెప్పింది. అంటే వాళ్ళు చాలా ఫెయిర్గా ఉంటారు కదా, మనం కొంచెం అంటే నాకైతే కస్టర్డ్ సజెస్ట్ చేసింది. ఇది నోస్ మీద చిన్న చిన్నగా మనకి ఇట్లా బ్లాక్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, ఇవి పెట్టుకుంటే అది క్లియర్ అవుతుందని చెప్పింది అనమాట. తను ఉంటే బాగుండేది, ఇంకా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేది. సన్ స్క్రీన్స్ ఉన్నాయి. సన్ స్క్రీన్స్ ఇక్కడ చాలా బాగా పనిచేస్తాయంట. అండ్ ఇవి వాడిన తర్వాత మీకు కనుక నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు అంట, వాళ్ళు మనీ రిటర్న్ ఇచ్చేస్తారంట. కానీ మనం ఎక్కువ రోజులు ఉండం కదండి. ఇవన్నీ తను సజెస్ట్ చేసింది. ఇది 7-in-1 చాలా చిన్న స్టోరు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఈ స్టోర్ బాగా తెలుస్తుంది. ఇవన్నీ ఫేస్ మాస్క్స్. గార్నియర్ చాలా దగ్గరగా అనిపిస్తుంది నాకు. ఐస్ క్రీమ్స్ అయితే మీరు ఖచ్చితంగా కోకోనట్ ఐస్ క్రీమ్ ఇక్కడ తప్పకుండా ట్రై చేయాలండి. కోకోనట్ ఐస్ క్రీమ్ అండ్ కోకోనట్ వాటర్ కొంచెం తాటి ముంజల ఫ్లేవర్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, ఐలైనర్స్, మస్కరాస్, లిప్. యశు మనం ఇది తీసుకుందామా? లిప్ బామ్ పీచ్ పింక్ 139 ఇంటూ 3, సో 400. మన దగ్గర కూడా అంతే. పర్పుల్ కలరా? పర్పుల్ లిప్ బామ్ అంట. ఏంటో ప్రో లైనరు. ఓకే. అండ్ ఇది ఆర్గానిక్ కోకోనట్ హ్యాండ్ క్రీమ్ అంట. ఓన్లీ హ్యాండ్స్కి క్రీమ్ ఉంది. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదండి. సరే లోపల వరకు వెళ్దాం రండి. శాండ్విచ్లో ఈ బ్రెడ్ చూడండి, పర్పుల్ కలర్ ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. టూనా మయో అంట.
చీజ్ బటర్ఫ్లై పీ. బటర్ఫ్లై పీతో తయారు చేసిన బ్రెడ్ అంటండి ఇది. డిఫరెంట్ ఉంది. మనం టీ తాగుతాం కదా బటర్ఫ్లై పీ. ఫస్ట్ టైం చూస్తున్నా నేను నా లైఫ్లో. చాలా చిన్న స్పూన్ కావాలి. అండ్ ఇక్కడ జామకాయ చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ వాటర్ మిలన్ చాలా టేస్టీగా ఉంది. బనానాస్ కూడా బాగున్నాయి. ఏ సేమ్ మనలానే సాఫ్ట్నర్. ఫేవరెట్. నాని ఫేవరెట్. కుకీస్ ఏమన్నా కావాలంటే తీసుకో బెర్రీ, బస్సులో తినడానికి. ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ. క్రొకడైల్ ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్. బామ్స్ ఏమైనా తీసుకోవాలి అంటే థాయిలాండ్లో తీసుకుంటే చాలా బాగుంటాయి. మెడిసిన్ అయితే ఇవి ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే తీసుకునే మెడిసిన్ అనమాట. ఇవి ఆమ్లా క్యాండీస్ అంట, ఆమ్లా ట్యాబ్లెట్స్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా కొన్ని కాస్మెటిక్స్ ఉన్నాయి, గమ్స్ ఉన్నాయి, ఫేస్ బామ్స్ ఉన్నాయి. స్కిన్ అయితే వీళ్ళే చాలా బాగుంటాయి. ఇవన్నీ నట్స్. మొత్తానికి బిల్లింగ్కి వచ్చేసాం. అమ్మ ఇది కావాలి. మన కార్డ్స్ కూడా ఇస్తున్నారు, ఓ సబ్స్క్రిప్షన్ కార్డ్స్. ఇంతేనా షాపింగ్ అయిపోయిందని? దిస్ టూ. వద్దు దా. ఎస్. హౌ మచ్ ఈస్ దిస్? యూ చార్జ్ ఫర్ ద బ్యాగ్? ఓకే గివ్. మళ్ళీ అర్థం కావట్లేదు. అర్థం కాదు ఏంటో. హౌ మచ్? 170. 117 కాయిన్స్ ఉన్నాయా షూ? వెయిట్. సో ఇదండి 7-Eleven షాప్. చలో మరి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. బాయ్. మా షాపింగ్ అయిపోయింది.